కన్నడ భాషపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. కన్నడ సంఘాలు సినిమా నిషేధానికి హెచ్చరించగా, కమల్ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నాడు. అతను చరిత్రను ఉదాహరణగా చూపిస్తూ, తాను ప్రేమతోనే మాట్లాడినట్లు చెప్పాడు. థగ్ లైఫ్ మూవీతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్న కమల్ హాసన్, ఈ మధ్య కన్నడ భాషపై చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపిన విషయానికి తెలిసిందే. అతడు క్షమాపణ చెప్పకపోతే థగ్ లైఫ్ మూవీని నిషేధిస్తామని కన్నడ గ్రూపులు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై తాజాగా కమల్ మరోసారి స్పందించాడు. తాను ఎంతో ప్రేమతోనే ఆ మాటలు అన్నట్లు చెప్పడం గమనార్హం. థగ్ లైఫ్ మూవీ కన్నడ ప్రమోషన్లలో భాగంగా ఆ భాష అసలు వచ్చిందే తమిళం నుంచి కమల్ అనడంతో వివాదం రేగింది. అతని వ్యాఖ్యల కారణంగా థగ్ లైఫ్ సినిమాను నిషేధిస్తామన్న హెచ్చరికలు వచ్చినా, కమల్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. పైగా తన కామెంట్స్ను సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. నేను చెప్పిన విషయానికి ఎంతో ప్రేమతోనే చెప్పాను. భాషల చరిత్రను చరిత్రకారులు నాకు చెప్పారు. అంతే తప్ప అందులో తప్పేమీ లేదు. తమిళనాడు చాలా ఓపెన్ రాష్ట్రం. మిగిలిన రాష్ట్రాల అలా కాదని నేను అనడం లేదు. కాని ఇక్కడ ఓ మేనన్ సీఎం అయ్యారు. ఓ రెడ్డి సీఎం అయ్యారు. ఓ తమిళియన్ సీఎం అయ్యారు. మాండ్యకు చెందిన ఓ కన్నడిగ అయ్యంగార్ సీఎం అయిన అరుదైన రాష్ట్రం ఇది అని కమల్ హాసన్ చెప్పుకొచ్చాడు. కమల్ అంతటితో ఆగలేదు. అందువల్ల ఈ లోతైన చర్చలను చరిత్రకారులు, పురావస్తు అధికారులు, భాషా నిపుణులకు వదిలేద్దాం. నార్త్ వాళ్ల కోణంలో చూస్తే అది సరైనదే. తెంకుమారి కోణంలో చూస్తే నేను చెప్పిందే కరెక్ట్. దీనికి మూడో కోణం కూడా ఉంది. స్కాలర్స్, భాషా నిపుణుల కోణం. ఇది సమాధానం కాదు, వివరణ. ప్రేమ ఎప్పుడూ క్షమాపణ కోరదు అని కమల్ స్పష్టం చేశాడు. మణిరత్నం, కమల్ హాసన్ కాంబినేషన్లో 37 ఏళ్ల తర్వాత వస్తున్న మూవీ ఈ థగ్ లైఫ్. 1987లో వచ్చిన నాయకుడు తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు వీళ్లు కలిసి సినిమా తీశారు. జూన్ 5న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇందులో కమల్ హాసన్ తో పాటు సింబు, త్రిష, అభిరామి, జోజు జార్జ్, నాజర్ లాంటి వాళ్లు నటించారు. కమల్ హాసన్ తన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ, క్షమాపణ చెప్పే ఆలోచన లేదని స్పష్టం చేశాడు. థగ్ లైఫ్ సినిమా విడుదలపై ఈ వివాదం ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.